మెదక్ జిల్లా రామహంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్థానిక బీజేపీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా భాజపా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, చిన్నమైన శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, పంజా విజయ్ కుమార్లు, సర్పంచ్లు గొల్లపల్లి నవీన్ గౌడ్, బక్కయ్య గారి యాదగిరి, దంతేపల్లి సర్పంచ్ మస్కూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో యొక్క ఆర్టీసీని విలీనం చేస్తారని చెప్పి ప్రకటించింది. ఈ ప్రభుత్వాన్ని కోరుతానన్నారు, అది వెంటనే ఆ పని ముందు చేయాలి. గత ప్రభుత్వం కూడా విలీనం చేస్తానని చెప్పింది, కానీ చేయలే. మీరు కూడా కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి. ప్రభుత్వము విలీనం చేయాలి. ఆర్టీసీ యొక్క సిబ్బందిని మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళని డిక్లేర్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులని ఏ విధంగా వారితో వ్యవహరిస్తూ ఉన్నారు. టీచర్స్కు శాలరీస్ రావట్లేదు అనేటువంటి సమయానికి అనేది గతంలో చెప్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మొదటి తారీఖు నాడు శాలరీలు రావట్లేదు అనేది చాలామంది గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిమ్స్ దాంతోపాటు అదేవిధంగా మన వరంగల్లో బిఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్కు, టెక్స్టైల్ పార్కు, 2 రైల్వే స్టేషన్స్, బీచ్పేట. ఇంకా మీ రికార్డు కాంగ్రెస్ పార్టీ రికార్డు ఉంది. మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రకటన కాదు, ఇది అమలుపరచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము. కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కూడా గట్టిగా పనిచేసి ఈరోజు వారు పోరాడి సక్సెస్ చేసినందుకు వారికి అభివృద్ధితో పాటు మరి ఈ యొక్క ప్రకటన ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆర్టీసీని ప్రభుత్వం ఒక విభాగం కింద విలీనం చేసినటువంటి ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులను వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఏదైనా నెక్స్ట్ ఇటీవల అనుకోకుండా కూర్చున్నటువంటి వడగండ్ల వాన ఏదైతే వచ్చిందో దాదాపు రామాయపేట, చేగుంట, మాసాయిపేట నుంచి మొదలుకొంటే వివిధ గ్రామాల్లో కూడా రైతన్నలు వడగండ్ల వానతో నష్టపోయారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ నష్టపోయిన యొక్క రైతుల పంట వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటుంది, ఎంత సమయం లోపల ఇస్తారని నిర్దిష్టంగా అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం అనేది బాధాకరం. మేము తిరిగినప్పుడు రైతులు చాలా స్పష్టంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పినటువంటి విషయం, ఒక్కొక్క ఎకరాకి సుమారు 25-30 రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి వాళ్ళు పంట వేస్తే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా నష్టపోయినారు. మాకు ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటి రీతి లోపల ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫసల్ బీమా అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఫసల్ బీమాను అమలు చేస్తూ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఫసల్ బీమా కార్యక్రమంలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయ్యి ఉంటే మండలం ఒక యూనిట్, ఊరు ఒక యూనిట్ కాకుండా ఏ రైతుకి నష్టం వాటిల్లి ఉంటే ఆ రైతుకి ఆ ఫసల్ బీమా ద్వారా డబ్బులు చేకూర్చేది. ఇందాక మా మీడియా మిత్రులు గుర్తు చేసినట్టు ఏడాది క్రితం నష్టం జరిగిన వాడికే ఈ రోజు దాకా నష్టపరిహారం చెల్లించలేని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా కన్ను తెరిచి దయచేసి మీతో కావడం లేదు కాబట్టి, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా కార్యక్రమంలో వెంటనే చేరితే కనీసం రైతులకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మిగతా రైతులు అధైర్యానికి లోపడతారు. కాబట్టి దయించి ఇట్లాంటి మెసేజ్ బయటికి పోతుందనే ఉద్దేశంతో మేము ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే మొన్న వడగళ్ల వానతో నష్టపోయినటువంటి రైతన్నలకి 15 రోజుల లోపల, ఇప్పటికే 10 రోజులు అయిపోయింది కాబట్టి 15 రోజులలో వాళ్ళకి పంట నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతన్నని ఆదుకోకుండా మీరు ఎన్ని వరాలు ప్రకటించినట్టు పైకి ప్రకటించినా అది ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుండదు అనేది దయచేసి అర్థం చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక డిమాండ్ చేస్తాం. నమస్కారం.
మెదక్ జిల్లాలో అమ్మాయిపేట్ పట్టణంలో నా కార్యక్రమం ద్వారా చాలా జరిగింది ఇక్కడ. మరి రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు రాబోతారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు తెలంగాణకు రావడం, మొట్టమొదటి యొక్క రాకతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఒక పన్నును వారు ప్రారంభోత్సవం చేస్తారు. జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.